అందరికీ శుభోదయం. ఈరోజు ఒక సాహితీ సంస్థ గురించి తెలుసుకుందాము. నిజమైన ప్రజా సమస్యలను ఇతివృత్తాలుగా తీసుకొని రచించేటువంటి సాహిత్యమే నిజమైనటువంటి ప్రజా సాహిత్యం. ప్రజా సాహిత్యం ప్రజల యొక్క సమస్యలకు పరిష్కార మార్గాలను చూపిస్తూ ఉండాలి. 31/3/2014 తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ గజ్వేల్ జోన్ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో ఉగాది కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉగాది కవి సమ్మేళనం ప్రభుత్వ డిగ్రీ కళాశాల గజ్వేల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఉగాది కవి సమ్మేళనానికి వచ్చినటువంటి కవులు, కవయిత్రులు, మేధావులు కలిసి ఒక ఆలోచన చేయడం జరిగింది. మన గజ్వేల్ కేంద్రంగా ఒక సాహితీ సంస్థను ప్రారంభించాలనేటువంటి ఆలోచనను చేయడం జరిగింది. కొంతమంది పెద్దల యొక్క ఆలోచన ప్రకారం మన గజ్వేల్ కేంద్రంగా మరి సకల జనుల రచయితల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సంక్షిప్త నామం సజరసం పేరుతో పిలవడం జరుగుతుంది. 15/6/2014 ఈ సకల జనుల రచయితల సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రంగా మన గజ్వేల్ పట్టణంలో మరి ప్రారంభించడం జరిగింది. ఈ సకల జనుల రచయితల సంఘం మరి ఎన్నో రచనలు చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. 15/6/2014 సకల జనుల రచయితల సంఘం ఏర్పడ్డ తర్వాత ఈ సకల జనుల రచయితల సంఘం కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు కదులుతున్నది. రాతి యుగం నుండి నేటి ఆధునిక రాకెట్ యుగం వరకు అభివృద్ధి చెందిన సమాజ పరిణామ క్రమంలో శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన ప్రజా సంస్కృతికి సంబంధించిన ఎన్నో నూతన అంశాలు ఆవిష్కరించబడ్డాయి. నేటి ఆధునిక మానవుడు రాకెట్ వేగంతో పరిగెడుతున్నాడు. మానవాభివృద్ధి పరిణామ దశలో ఎన్నెన్నో మైలురాళ్లను దాటుకుంటూ మానవుడు దూసుకుపోతున్నాడు. హరిత క్షీర విప్లవాల ఫలితాలు సమాజానికి ఎంత తొందరగా అందుబాటులోనికి వచ్చినవో, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము ఎంత దూసుకుపోతుందో దానికి భిన్నంగా నైతిక విలువలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. విపరీతమైన స్వార్థం, బంధుప్రీతి పెరిగిపోతుంది. పరోపకారం, సేవా దృక్పథం, నీతి, నిజాయితీ లాంటి ఉత్తమ గుణాలు మచ్చుకైనా కనిపించడము లేదు. శాస్త్రీయ దృక్పథంతో సమాజాన్ని పరిశీలించి హేతువాద దృక్పథంతో ఆలోచించి అభివృద్ధికరమైన సామాజిక మార్పు కోసం కృషి చేస్తూ ఒక సాహితీ సంస్థను స్థాపించాలనే ఆలోచన కలిగింది. ఈ దశలోనే ఎన్నో రాజకీయ పార్టీలలో ఆలోచన కలిగింది. చాలా రాజకీయ పార్టీలు, ఎన్నో సంస్థలు పుట్టుకొస్తున్నాయి. దానిలో భాగంగానే మన గజ్వేల్ పురిటిగడ్డపై ఒక సాహితీ సంస్థను స్థాపించాలనే కోరిక గత 10 సంవత్సరాల నుండి యువకవుల, కవయిత్రుల
హృదయాలలో ఉండి నేడు కార్యరూపం దాల్చుచున్నందుకు సంతోషిస్తున్నాము. సాహితీవనంలో పూసిన 20 సంవత్సరాల అనుభవం గల సాహితీవేత్తల సహకారంతో యువ కవులకు, కవయిత్రులకు ఆహ్వానం పలుకుతూ సాహిత్య ప్రక్రియలైన పద్యం, పాట, వచన కవిత, గేయ కవిత, వ్యాసం, కథ, కథానిక, నాటిక, ఏకాంకిక, హైకులు మొదలగు సాహితీ ప్రక్రియలందు సాహిత్యాన్ని రచిస్తూ నూతన సాహితీ సంస్థను ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. ఈ సకల జనుల రచయితల సంఘాన్ని నిక్నేమ్తో సజరసం అనే పేరుతో పిలుచుకోవడం జరుగుతుంది. ఈ సజరసం యొక్క సాహితీ సంస్థ లక్ష్యాలు: సాహిత్య కళారూపాలైన ప్రజా కళారూపాలను వెలికి తీయడం కోసం ప్రయత్నించడం, కాలగర్భంలో కలిసిపోతున్న కోలాటం, జడకొప్పు, బుర్రకథ, ఒగ్గు కథ, వీధి నాటకం, పల్లెసుద్దులు మొదలగు ప్రజా కళారూపాలను వెలికి తీసి రికార్డు చేయడం, సాహిత్య ప్రక్రియలైన పాట, పద్యం, వచన కవిత, నాటిక, ఏకాంకిక, కథ, కథానిక, వ్యాసం, హైకులు మొదలగు సాహిత్య ప్రక్రియలందు యువ కవులకు శిక్షణలు ఇప్పిస్తూ రచనలు వివిధ ప్రక్రియల్లో చేయించడం జరుగుతుంది. సామాజిక మార్పు కోసం కృషి చేసిన సాహితీవేత్తల జయంతులను నిర్వహించడం, వివిధ సామాజిక అంశాలపై కవితాగోష్ఠులను, కవి సమ్మేళనాలను నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచ దేశాలలో వస్తున్న నిజమైన ప్రజాస్వామిక ఉద్యమాలకు మద్దతు తెలపడం, రచనలు చేయడం. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం. సమాజాన్ని గతి తార్కిక భౌతికవాద దృక్పథంతో పరిశీలించి శాస్త్రీయమైన అవగాహనను కలిగి ఉండి హేతువాద దృక్పథంతో పని చేయడం, అటువంటి రచనలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచ దేశాలలో శాంతి స్థాపన కోసం జరుగుతున్న ఉద్యమాలకు మద్దతు తెలపడం, తరతరాలుగా సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలను తొలగించే రచనలు చేయడం, శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించడం ఈ సాహితీ సంస్థ యొక్క లక్ష్యాలు. వసుదైక కుటుంబ భావజాలాన్ని కలిగియుండి విశ్వమానవ కళ్యాణానికి దోహదపడే రచనలు చేయడం, ప్రపంచ దేశాలలోని పేద ప్రజల పక్షాన నిలబడి ప్రజా సాహిత్యాన్ని రచిస్తూ సమాజంలోని పేద ప్రజల జీవితాల అభివృద్ధికరమైన మార్పు కోసం మార్గాలను అన్వేషిస్తూ రచనలు చేయడం మొదలగు లక్ష్యాలను కలిగియుండి సజరసం అనే ఈ సాహితీ సంస్థ పనిచేస్తుంది. ఇట్టి సాహితీ సంస్థలో సభ్యునిగా చేరి మనస్ఫూర్తిగా పని చేయగలము. ఇట్లు సకల జనుల రచయితల సంఘం అధ్యక్షులు, ఉమ్మడి మెదక్ జిల్లా. సకల జనుల రచయితల సంఘం ఏర్పడిన తర్వాత మరి ఒక కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సకల జనుల రచయితల సంఘానికి రాష్ట్ర కన్వీనర్గా డాక్టర్ బెల్లంకొండ సంపత్ కుమార్ గారు, మరి ఉమ్మడి మెదక్ జిల్లా
అధ్యక్షులుగా కటకం రాజయ్య, కలంపేరు అకరాయ, ఉపాధ్యక్షులుగా బట్టపోతల పరమేశ గారు, మహిళా ఉపాధ్యక్షురాలుగా శ్రీమతి అరుణకుమారి గారు, ప్రధాన కార్యదర్శిగా శ్రీ తాటి కిషన్ గారు, సంయుక్త కార్యదర్శులు సిల్వేరు సత్యం గారు, నక్క హరికృష్ణ గారు, అదేవిధంగా మహిళా కార్యదర్శిగా శ్రీమతి దుర్గశ్రీ గారు, కోశాధికారిగా మూటకోడూరు సిద్ధయ్య గారు, సాంస్కృతిక కార్యదర్శిగా మాదరబోయిన సత్తయ్య గారులను ఎన్నుకోవడం జరిగింది.